శ్రీమతి నమః. ముందు ఒక వీడియో వినండి. చెడ్డి నుంచి ప్యాంటుకు వచ్చారు వాళ్ళు ఎవరు వాళ్ళు నాకు చెప్పరా. వాళ్ళు ఈ దేశం స్వతంత్రానికి ఆ గ్రూప్ నుంచి ఇద్దరు పేరు చెప్పరా. ఇద్దరు పేరు ఆర్ఎస్ఎస్ నుంచి స్వతంత్ర సంగ్రామంలో మనం దేశానికి స్వతంత్ర దేశం మనదంటారు కదా, ఆ మొత్తం ఆర్ఎస్ఎస్ లో ఇద్దరిని చెప్పరా. ఇద్దరు ఒకరైనా చెప్పండి. లేదు, అదొక సంస్థ కాదు, అది ఈ దేశానికి పెట్టిన విషం. ఆర్ఎస్ఎస్ అనేది వల్లభాయ్ పటేల్ గారు బ్యాన్ చేశారు. అదొక సంస్థ, అదొక ఇది అంటే ఫుల్ కర్ర పట్టుకుని తిరుగుతుంటారు. అది ఏకే పట్టిస్తారు. ఏం చేస్తారు, వాళ్ళ కవాయితులు చూడాలి. ఒక్క లేడీ మెంబర్ ఉన్నారా, అదొక సంస్థ అది ఆడవాళ్ళని గౌరవించే సంస్థ. ఒక్క లేడీ మెంబర్ ఉన్నారా ఎవరైనా? అదొక సంస్థ, దాని గురించి మనం మాట్లాడాలి. ఎవరిని ఎన్నుకున్నారు మీరు? హంతకుడిని ఎన్నుకున్నారు. ఆడిగది వేటాది, అంతే కదా. చాలా బాధతో చెప్తున్నాయి. ఎన్నుకుంటారేంటి? జనజీవన స్రవంతిలో తీసుకురావాలి కానీ పోరాటం ఎందుకు చేస్తున్నారు? మన ప్రజలే కదా, మనవాళ్లే కదా. ఏంటి సమస్యలు అన్నారు? ఎన్కౌంటర్ అంటే ఆపరేషన్ సింధూర్, అది వాళ్ళు టెర్రరిస్టులు కాదు కదా. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఆయన బాధ ఏంటంటే స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ఇద్దరు ఆర్ఎస్ఎస్ వాళ్ళని చూపించమన్నారు. ఇద్దరేంటి, 100 మంది కార్యకర్తలు ఉన్నారు. మీరు ఇద్దరిని అడిగారు కదా, హెడ్గే వారు, వీర సావర్కర్ గారు. హెడ్గే వారు దేశం కోసం ఆయన స్వతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. సావర్కర్ గారు అండమాన్ జైల్లో ఉన్నారు. ఎన్నో బాధలని అనుభవించారు. క్విట్ ఇండియా ఉద్యమం తరువాత ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మన దేశానికి చేసిన సేవ ఏంటో ఒకసారి గూగుల్ ఉంది కదా, కొట్టి చూడండి, తెలుస్తుంది. చరిత్ర తెలియకపోతే తెలుసుకోండి, తెలుసుకుని అప్పుడు మాట్లాడండి. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆర్ఎస్ఎస్ మీద నిషేధం విధించారు అని అన్నారు. బహుశా ఆ నిషేధం విధించినప్పుడు మీరు నిద్రపోయి ఉంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు మెలకు వచ్చి ఉండదు. తరువాత ఆర్ఎస్ఎస్ కి ఈ గాంధీ గారి హత్యలో ఎటువంటి సంబంధము లేదు అని ఆ నిషేధాన్ని ఆయనే ఎత్తేశారు. మీకు ఇంకా మెలకు రాకపోతే కాస్త మెలకు తెచ్చుకోండి. ఆ మత్తులోంచి బయటపడండి అయ్యా, కాస్త బయటపడితే అర్థం అవుతుంది. ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి విషం అన్నావు కదా, నిజమే. విష పురుగుకి అన్ని విషంలాగే కనిపిస్తాయి. ఈ రోజు ఆర్ఎస్ఎస్ లేకపోతే దేశం పరిస్థితి ఏంటి అనేది పాపం నీ అంతరాత్మను అడుగు, తెలుస్తుంది. అంతే తప్ప మైక్ ఇచ్చారు కదా అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడద్దు. అలాగే ఆర్ఎస్ఎస్ లో ఆడవాళ్ళు ఎక్కడున్నారు అని అడుగుతున్నారు కదా, నిజమే కదా. మనకి చరిత్ర తెలిసి ఎడిస్తేనే కదా ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటాము. మనకు చరిత్ర తెలియదు. రాష్ట్రీయ సేవికా సంఘ్ అని ఉంది. ఒకసారి రాష్ట్రీయ సేవికా సంఘ్ అని కొడితే అది దేనికి సంబంధించింది అనేది అర్థం అవుతుంది. అలానే అదేంటి, దేశాన్ని ఎవరైతే ముక్కలు చేస్తారో, దేశాన్ని ఎవరైతే పాడు చేస్తారో మనం వాళ్ళ దగ్గరని కూర్చోపెట్టుకుని మాట్లాడాలా? ఇదేవైనా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా అనుకున్నారేంటి? అందరి బాగోగులు చూసి అందరినీ పలకరించటానికి. దేశాన్ని ముక్కలు చేసే వాళ్ళని, దేశాన్ని నాశనం చేసే వాళ్ళని పక్కన కూర్చోపెట్టి మాట్లాడితే ఈ సమస్య తెమిలేది కాదు. మీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదనుకోండి, వెళ్ళిపోండి. ఎందుకు ఇలా మాట్లాడతారు? మీరు మంచి నటుడు అని మీరు అనుకోవచ్చు, కానీ దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చెయ్యండి. విమర్శిస్తే దాంట్లో అర్థం ఉండాలి, అబద్ధాలు ఉండకూడదు. మీరేంటో, మీ విధానాలు ఏంటో నచ్చకపోతే తట్టా బుట్టా పట్టుకుని వెళ్ళిపోవచ్చు కదయ్యా. ఎందుకు ఇక్కడ మమ్మల్ని చావగొట్టడానికి కాకపోతే ఈ దేశంలో ఉంటూ, ఇక్కడే ఉంటూ దేశం గురించి మాట్లాడుతున్నారు, దేశ సేవ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మీకంటే కృతజ్ఞులు ఎక్కడైనా ఉంటారా? ఒక్కసారి వెళ్ళి చూపించుకోండి. మీరు హైదరాబాద్ లోనే ఉన్నట్టున్నారు కదా, అక్కడే ఉంది. ఓసారి చూపించుకుంటే ఇది బాగుపడుతుంది. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం అండి?